హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఏఆర్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో చూడబోయే రెసిపీ పన్నీర్ చీజ్ రోల్. దానికి కావాల్సిన పదార్థాలు: 2 కప్పుల గోధుమ పిండి, సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్, టమాటా, 1 నిమ్మకాయ, బీన్స్, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, పన్నీర్, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, హెర్బ్స్, జీలకర్ర, 1 కప్పు చీజ్. ముందుగా ఒక బౌల్లోకి మనం తీసుకున్న గోధుమ పిండిని కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టిగా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఒక 5 నిమిషాలు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల చీజ్ రోల్ మెత్తగా వస్తాయి. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలోకి 3 నుంచి 4 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. అందులోకి ముందుగా జీలకర్రను మరియు అల్లమును, పచ్చిమిర్చి, బీన్స్ వీటన్నిటినీ వేసుకొని దోరగా వేయించుకోవాలి. సన్నగా పొడవుగా కట్ చేసుకున్న క్యారెట్ను, క్యాప్సికమ్ను యాడ్ చేయాలి. ఇప్పుడు చిటికెడంత పసుపు, మీ రుచికి తగినంత ఉప్పును, కొద్దిగా మిరియాల పొడి వేసుకొని ఇందులోకి టమాటోలను యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ కూరగాయలన్నీ మంచిగా ఈవెన్గా మగ్గేలాగా చూసుకోవడానికి 1/4 టీ గ్లాసు వాటర్ పోయాలి. తర్వాత ఇందులోకి పన్నీర్ని యాడ్ చేయాలి. అయితే పన్నీర్ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. తర్వాత ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ను మరియు మిక్స్డ్ హెర్బ్స్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చివరిగా ఇందులోకి చీజ్ వేసి ఆ చీజ్ కరిగే అంతసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. అంతే, పన్నీర్ చీజ్ రోల్కి కావాల్సిన స్టఫ్ రెడీ అయినట్టే. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. అయితే చివరిలో లెమన్ యాడ్ చేయొచ్చు. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. తరువాత మనం కలుపుకున్న గోధుమ పిండిని తీసుకొని మంచిగా ఇంకోసారి కలుపుకొని వీటిని సమాన భాగాలుగా చిన్న ముద్దలుగా చేసుకోవాలి. చేసుకున్న ముద్దలను మంచిగా చిన్న చపాతీలాగా రోల్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాని మీద ఆయిల్ని వేసుకొని చేసుకున్న చపాతీని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న స్టఫ్ని తీసుకొని చపాతీ మధ్యలో పెట్టుకొని రోల్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా గట్టిగా చేసుకోండి. తర్వాత అదే పెనం మీద 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి చేసిన చపాతీ రోల్ని 2 వైపులా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ పన్నీర్ చీజ్ రోల్ రెడీ. ఈ డిష్ కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.